ఫుడ్ ఈస్ మెడిసిన్. ఎస్, మీరు విన్నది నిజమే. మన బ్రెయిన్ కి, మన కంటికి, మన నోటికి మనం ఏది ఫీడ్ చేస్తున్నామో అదే మన బాడీకి మెడిసిన్ లా పనిచేస్తుంది. మన నోటికి మనం ఏం తీసుకుంటున్నాం? ఫుడ్ ఈజ్ అ మెడిసిన్. ఎస్, మన ఎముకలు పుష్టిగా ఉండాలంటే పాలు, పెరుగు, నువ్వులు మరియు రాగి జావ. మన పెద్దలు నువ్వుల ఉండ కనీసం ఒకటన్నా రోజుకు తీసుకోవాలి అని చెప్తూ ఉంటారు. సమ్మర్ అయితే రాగి జావ ఒక గ్లాస్ కంపల్సరీ తాగమని చెప్తారు. వింటర్ అయితే నువ్వులు ఖచ్చితంగా ఒక తీసుకోమని చెప్తారు. రాగి జావ ఒక గ్లాస్ ఇస్ ఈక్వల్ టు 1 గుడ్ కాల్షియం టాబ్లెట్. దానిలో కాల్షియంతో పాటు అధికంగా ఫైబర్ కూడా వస్తుంది. కానీ న్యాచురల్ పద్ధతిలో మనం కన్జ్యూమ్ చేసినట్లయితే కేవలం ఒకటే కాదు, మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి. అలాగే మన గుండెకి ఓట్స్, బాదం, అక్రోట్స్ ఎంతో ఇంపార్టెంట్. మెదడుకి ఫిష్ చాలా మంచిది. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ గురించి నేను మల్టిపుల్ టైమ్స్ చెప్పాను. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వల్ల మన మెదడు ఎంతో చురుగ్గా పనిచేస్తుందండి. అల్జీమర్స్ డిసీజ్ కానీ, స్ట్రోక్ కానీ ఇవన్నీ రాకుండా కాపాడుతుంది. మన కంటికి విటమిన్ ఏ ఎంతో ఇంపార్టెంట్. అది మెండుగా ఉండే ఆహారం ఆకుకూరలు, క్యారెట్స్. సో ఆకుకూరలు, క్యారెట్స్ తీసుకున్నట్లయితే విటమిన్ ఏ సప్లిమెంట్ వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది, తగ్గకుండా మెయింటైన్ అవుతుంది. సో ఈ ఆహారపు అలవాట్లు మనం అలవరుచుకున్నట్లయితే ఎంతో హెల్దీగా ఉండొచ్చు, సప్లిమెంట్స్ బారిన పడకుండా ఉండొచ్చు.